హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రసన్న తెలుగు వ్లాగ్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి హోమ్ డిపోలో ఏమేమి మొక్కలు ఉంటాయి ఈ వీడియోలో అయితే నేను కంప్లీట్గా చూపిస్తాను. వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్ వీడియో అయితే చూడండి. ఈ నర్సరీలో వచ్చేసి మనకి ఇండోర్ ప్లాంట్స్ అవుట్డోర్ ప్లాంట్స్ రెండు అయితే అవైలబుల్ ఉంటాయి. నేనైతే ఫస్ట్ మీకు అవుట్డోర్ ప్లాంట్స్ అయితే చూపిస్తున్నాను చూడండి. చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది కదా. నర్సరీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఈ నర్సరీ వచ్చేసి మనకి వాల్మార్ట్ దగ్గర ఆల్ఫరేటల్ అయితే ఉంటుంది. ఎవరికైనా ఈ ఇన్ఫర్మేషన్ అనేది యూస్ఫుల్ అవుతుంది అనేసి నేనైతే షేర్ చేస్తున్నాను. ఒకవేళ మీకు ఇన్ఫర్మేషన్ అనేది యూస్ఫుల్ అయితే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. నాకైతే చాలా సపోర్టివ్గా అయితే ఉంటుంది. అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ని విజిట్ చేసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. పక్కన ఉన్న బెల్ సింబల్ని అయితే క్లిక్ చేయండి. బెల్ సింబల్ని క్లిక్ చేయడం వల్ల ఫర్దర్గా నేను చేసే వీడియోస్ని మీరు నోటిఫికేషన్స్గా అయితే పొందవచ్చు. మనకి నర్సరీలో వచ్చేసి ఇండియాలో దొరికే అన్ని పూల మొక్కలు అయితే అవైలబుల్ ఉంటాయి. మన ఇండియన్స్ పూజ చేశారంటే ప్రతిరోజు అయితే దేవుడికైతే ఫ్లవర్స్ అయితే యూజ్ చేస్తారు కదా. ఇక్కడ ఫ్లవర్స్ వచ్చేసి చాలా కాస్ట్ అయితే అనిపిస్తుంది. ఒక్క బుక్కి వచ్చేసి $10. ఆ ఫ్లవర్స్ వచ్చేసి మనకి 2 or 3 days మాత్రమే వస్తాయి. చాలా కాస్ట్ అయితే అనిపిస్తాయి. అట్లీస్ట్ ఫెస్టివల్స్ ఎప్పుడైనా యూజ్ చేయాలి కదా అని తీసుకొచ్చుకుంటాము. ఇక్కడ చూడండి, చామంతి అయితే చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తున్నాయి కదా. చూడటానికి లుక్ కూడా చాలా బాగా అనిపిస్తున్నాయి. వీటిలో అయితే 3 కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. రెడ్, వైట్, ఎల్లో. నాకైతే చూడంగానే తీసుకోవాలనిపించేసింది. నేను యాక్చువల్గా ఈ వీడియో వచ్చేసి దసరా టైంలో తీసాను. అంతకుముందు చాలా వీడియోస్ తీస్తున్నాను. వాటికి వాయిస్ ఇచ్చేసరికి లేట్ అయిపోయింది. ఇంకా దసరా ఫెస్టివల్ వచ్చింది కదా అని చెప్పేసి ఇండియన్ స్టోర్కి అయితే వెళ్ళాను ఫ్లవర్స్ కొనుక్కోవడానికి. $5కి $10కి చిన్న కవర్లో కొన్ని ఇస్తున్నారండి ఫ్లవర్స్ వచ్చేసి. ఒకసారి హోమ్ డిపోకి అయితే వెళ్ళి ట్రై చేద్దామని చెప్పేసి మేము హోమ్ డిపోకి వచ్చాము. నేను ఇక్కడైతే 2 చామంతి ప్లాంట్స్ అయితే తీసుకున్నాను. నాకు కాస్ట్ వచ్చేసి $15 అయితే పడింది. నాకు చాలా బెటర్ అనిపించింది బుక్కీస్ కంటే. ఫ్లవర్స్ అయితే చాలా ఉన్నాయి చెట్లకి అయితే. కొన్ని డేస్ అయితే వస్తాయి కదా అని చెప్పేసి తీసుకున్నాను. మనకి ఇక్కడ యూఎస్లో వచ్చేసి సమ్మర్లో అయితే ప్లాంట్స్ని అయితే పెంచడం చాలా ఈజీ అనిపిస్తుంది. బట్ వింటర్ సీజన్లో అయితే చాలా కష్టము. ఒక్కోసారి అయితే అవి చచ్చిపోతాయి. బయలకు ఒకవేళ బతుకున్నాయి అనుకో నెక్స్ట్ ఇయర్ కూడా మనం అయితే యూజ్ చేసుకోవచ్చు కదా. నాకైతే ఫ్లవర్స్ కొనుక్కోవడం కంటే ప్లాంట్స్ కొనుక్కోవడమే బెటర్ అనిపించింది. ప్లాంట్కే చాలా ఫ్లవర్స్ ఉన్నాయి. మీరు ఇంతకుముందు చూసారు కదా చామంతి చెట్టుకి ఎన్ని ఫ్లవర్స్ ఉన్నాయో. ఆ ఫ్లవర్స్ వచ్చేసి మనము 2 months అయితే యూజ్ చేసుకోవచ్చు. నాకైతే చాలా బెటర్ అనిపించేసింది. ఇక్కడ యూఎస్లో ఏప్రిల్లో సమ్మర్ స్టార్ట్ అవుతుంది కదా, అప్పుడు కొనాలంటే చాలా కాస్ట్ అనిపిస్తుంది. బట్ మనకి వింటర్ స్టార్ట్ అయ్యే 1 month ముందు ప్లాంట్స్ అయితే చాలా తక్కువ కాస్ట్కే వస్తాయి. ఎవరైనా పర్చేస్ చేసుకోవాలనుకుంటే ఆ టైంలో అట్లీస్ట్ 2 months అయినా యూజ్ చేసుకోవచ్చు కదా. పూజకైతే పువ్వులు హ్యాపీగా అయితే పర్చేస్ చేసుకోవచ్చు. మనకి నర్సరీలో వచ్చేసి ఫ్లవర్ ప్లాంట్సే కాకుండా వెజిటేబుల్ ప్లాంట్స్ కూడా అయితే దొరుకుతాయి. క్యాప్సికమ్, అలాగే గ్రీన్ చిల్లీ, టమోటాస్, ఇంకా డిఫరెంట్ వెజిటేబుల్స్ మొక్కలు అయితే అవైలబుల్ ఉంటాయి. ఇక్కడ వచ్చేసి మనకి పార్ట్స్ కూడా అయితే దొరుకుతాయి. చిన్నవి దొరుకుతాయి, అలాగే పెద్దగా దొరుకుతాయి. ఒకవేళ మన దగ్గర ప్లాంట్స్ ఉన్నాయనుకో మనం పార్ట్స్ వరకు కొనుక్కొని మట్టి కొనుక్కొని అయితే వేసుకోవచ్చు. మనకి నర్సరీలో వచ్చే సీడ్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. పార్ట్స్ కూడా డిఫరెంట్ మోడల్స్, డిఫరెంట్ సైజెస్ అయితే అవైలబుల్ ఉంటాయి. చూడండి, మనకి ఒకవేళ బాల్కనీలో కింద స్పేస్ సరిపోలేదంటే ఈ విధంగా చూడండి, తగిలించుకోవడానికి కూడా కుండీలు అయితే భలే ఉన్నాయి కదా. చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తున్నాయి. ఒక్కొక్క చెట్టుకి అయితే ఎన్ని ఫ్లవర్స్ ఉన్నాయి. నేను మ్యాక్సిమం అయితే నర్సరీలో ఉన్న ప్లాంట్స్ అన్నీ అయితే కవర్ చేశాను. ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఇంతేనండి. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్తో అయితే మీట్ అవుదాం.